ప్రత్యేకించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనకు సంబంధించి 100 రోజుల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఒక బుక్లెట్ విడుదల చేయడం జరిగింది. దానిలో మొట్టమొదటగా యథాప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని స్తుతిస్తూ ఏమీ జరగలేదు గతంలో, మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 100 రోజుల్లోనే బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించామని, ఆయన 100 రోజుల్లో సాధించిన ప్రముఖ విజయాలు అని చెప్పని రకరకాలైనటువంటి అన్ని గురించి కూడా మాట్లాడడం జరిగింది. అయితే వీటికి వెళ్లే ముందు మేము అడిగేది చంద్రబాబు నాయుడు గారిని, నాకు ఎవరికీ లేనటువంటి రాజకీయ జీవితం ఉంది, సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఈ పెద్ద మనిషి తన జీవితంలో లేదా ఈ 100 రోజుల్లో ఒక్క బ్రాండింగ్, ఒక్క స్కీమ్, ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు మార్కుకి సంబంధించినటువంటి బ్రాండింగ్ ఉండేటువంటి పరిపాలనలో తీసుకున్నటువంటి నిర్ణయము సంస్కరణ అని కానీ, లేదా ఒక స్కీమ్ కొత్తగా చంద్రబాబు నాయుడు ఇదిగో ఈ కొత్త స్కీమ్ నేను ప్రవేశపెట్టి ఈ 100 రోజుల లోపల ప్రజలకు అందించానని చెప్పుకోలేనటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి చంద్రబాబు ఈరోజు నిస్సిగ్గుగా ఏమాత్రం పట్టించుకోకుండా నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా 100 రోజులకు ఏదో ఒకటి వదలాలి కాబట్టి వదిలేద్దామని చెప్పి పూర్తిగా అర్ధ సత్యాలు కూడా కాదు, పూర్తి అసత్యాలతో ఈరోజు ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ఎన్డీఏ పాలన మీద ఆయన ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? శాడిస్ట్ పాలన అని చెప్పాలి, కక్ష సాధింపుకు పాల్పడ్డాడు అనేటువంటి మాట చెప్పాలి. ఎన్నికల రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఇసుక దోపిడీ, ఏదైతే నేను ఉచిత ఇసుక ఇస్తాను అని చెప్పి పదే పదే చెప్పాడో ఈరోజు పూర్తిగా ప్రియమైపోయింది. సామాన్యుడికి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. 100 రోజుల చరిత్రలో ఇది ఒక ఘనమైనటువంటిది. ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇసుక డంప్స్ ఉన్నాయో అవి కౌంటింగ్ అయిన వెంటనే లక్షల టన్నుల ఇసుక మాయమైపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. అది నీ ఘనతగా నువ్వు చెప్పుకోవాలనుకుంటే దాన్ని చెప్పుకొని ఉండొచ్చు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద హత్యలు, విధ్వంసం, దారుణమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈరోజు విజయవాడ పిఠాపురానికి సంబంధించినటువంటి విపత్తుకు సంబంధించి వస్తే చంద్రబాబు నాయుడు అనుభవం ఎంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు, ఎంత ఘోరంగా చంద్రబాబు నాయుడు పరిస్థితి తయారైంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందాడని చెప్పడానికి ప్రజలే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాయిసే ఈరోజు స్పష్టంగా చంద్రబాబు ఈ ప్రభుత్వంలో మేము అన్ని విధాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మాట్లాడేటువంటి పరిస్థితి. 3,50,000 మంది విజయవాడకు సంబంధించి వరద తాకిడికి ఇబ్బంది పడితే సహాయ కార్యక్రమాలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు చేపట్టాడనేటువంటిది మనం చూసాం. ఎక్కడో దగ్గర రోజుకు ఒక కాన్వాయ్లో వెళ్ళడం, గంటల కొద్ది సమీక్షలు, సమావేశాలతో కాలయాపన చేయడం, ఏదో చేస్తున్నాననేటువంటి భ్రమ ఇతర ప్రాంతాలకు కల్పించడం తప్ప వాస్తవానికి ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. జనం పాపం అన్నం లేక, నీళ్లు లేక, వాళ్ళని పాపం ఎక్కడైనా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేందుకు బోట్ సౌకర్యం కూడా లేక ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడో, నరక యాతన అనుభవించారు చంద్రబాబు పుణ్యమా అని చెప్పి పాపం అక్కడ ఉన్నటువంటి వాడు. నువ్వు రాత్రి దాకా కూర్చోవడం, రాత్రి పొద్దుపోయాక ప్రెస్ మీట్లు పెట్టడం, కాకి లెక్కలు కట్టడం, నీ వ్యవహార శైలి ఏ విధంగా తయారైందంటే నీ ఇళ్ళు మునిగిపోతే నువ్వు కలెక్టరేట్లో బస్సులో పడుకొని నేను ఇంటికి నీకు పోవడానికి దారి లేక, ఇంట్లో ఉండలేక, నేను కలెక్టరేట్ను వదిలి వెళ్ళిపోవాలి అని అంటే మీ అన్ని పనులు అయిపోయిన దాకా వరదలు తగ్గిన దాకా ఉంటానని చెప్పి ఇంట్లో వరద తగ్గిన దాకా బస్సులో పడుకొని దానికి కూడా కలరింగ్ ఇచ్చినటువంటి నీచమైనటువంటి చరిత్ర చంద్రబాబుది అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు అదేవిధంగా వరద ఈరోజు పిఠాపురం కానీ, ఏలేరులో వరద ప్రాంతాలు కానీ నువ్వేదో హంగు ఆర్భాటంతో పోవడం తప్ప వాస్తవానికి నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు, వనగూరినటువంటి లబ్ధి ఏదన్నా ఉంది అంటే అది శూన్యం. అందుకనే ఎంతసేపటికి డైవర్షన్ పాలిటిక్స్ అంటే నేను చేయలేకపోయా, ప్రజల్లో అర్థమైపోతుంది, నేను వైఫల్యం చెందా కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా వక్రీకరించాలా, దానిని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు పడవలు వదిలారు, దాన్ని కూలగొట్టడానికి కుట్ర పన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని
దాని గురించి ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు ప్రజలు నీ గురించి అంటే ఎంత పలచనైపోతున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పడవ రోజులు సంఘం ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టడానికి ప్రయత్నం చేసినారని చెప్పి నువ్వు మాట్లాడడం ఈరోజు నిజంగా ప్రజలందరూ అనుకుంటున్నారు నాలిక చంద్రబాబు నాయుడిది తాటిమట్ట తెలియనటువంటి పరిస్థితి అని చెప్పాను. ఈరోజు నువ్వు మాట్లాడాలంటే ఈ 100 రోజుల పాలనలో నువ్వు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇవి తప్ప ఎక్కడన్నా సిగ్గున్నవాడు ఎవడైనా సరే ఈరోజు 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం అందించాలని చెప్పగలడా? నీకు సిగ్గు లేదు కాబట్టి మీరు ఈరోజు ఆ బుక్లెట్ ప్రచురించి సిగ్గున్నవాడు ఎవ్వడు ఇటువంటి బుక్లెట్ ప్రచురించి ప్రజల్లోకి పంపించడు. నిస్సిగ్గుగా ఏదైతే ఉందో అబద్ధాలకు అలవాటు పడి ఉన్నటువంటి జీవితం కాబట్టి చంద్రబాబుది ఈరోజు నేను 100 రోజుల పర్యటనలో ఇవన్నీ జరిగానని చెప్పి ఇవ్వడానికి పనికొచ్చింది. నువ్వు చెప్పినటువంటి మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంత నిస్సిగ్గుగా రాసావంటే వరే ముఖాన ఏమన్నా చీకొడతారేమనేటువంటిది కూడా లేకుండా 16,437 టీచర్ పోస్టులు నేను మొట్టమొదటి సంతకం పెట్టాను అన్నావు. సంతకం పెట్టావు. ఆ తర్వాత ఏమైంది? ఇప్పటికీ కనీసం ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చిందా? అప్లికేషన్స్ తీసుకుని ప్రాసెసింగ్ జరిగిందా? కాబట్టి సంతకం పెట్టావు. సంతకం పెట్టి దాన్ని అటకెక్కించావు తప్ప ఎక్కడన్నా దాని మీద ఒక స్పష్టత. ఈరోజు పాపం నిరుద్యోగులు ఎన్ని ఆశలు పెట్టావో నీ ఎన్నికల పర్యటనలో హామీలు ఇచ్చి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. దాని ఏదో ఘనంగా చెప్పుకున్నావు. ఈరోజు అందరికీ చెప్పావు 25 కేజీలు బియ్యం ఇచ్చానన్నావు, పామాయిల్ ఇచ్చానన్నావు, బంగాళాదుంపలు ఇచ్చానన్నావు, చక్కెర ఇచ్చానన్నావు, కందిపప్పు ఇచ్చానన్నావు, బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చానన్నావు, పాల ప్యాకెట్లు ఇచ్చానన్నావు. జనాలు మాత్రం అక్కడికి పోతే ఎవ్వరికీ ఇది అందినటువంటి పరిస్థితి లేదు. ఏదో కొంతమందికి రోడ్డు మీద ఇచ్చుకుంటూ పోయి దాన్ని ప్రచారార్భాటంగా కొంతమంది నీకన్నా ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సేవా సంస్థలైనా కాస్త ముందుకు వెళ్ళి ఇవ్వగలిగాయి. అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు ఈరోజు ఇవ్వకుండా దానికి సంబంధించి అనేక భూ సంస్కరణలు తెచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. వాటిని అమలు కానటువంటి అసలు అమలులోకి రానటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను రద్దు చేస్తానని చెప్పి జనాలను మోసం చేసి అదొక పెద్ద ఘనతగా ఈరోజు నువ్వు చెప్పుకున్నావు. అదేవిధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు మామూలుగా గ్రాంట్ను ఒకసారి లాస్ట్కి రుణం అని చెప్పి తీసుకొచ్చి ఆ రుణాన్ని కూడా ఘనతగా ఈరోజు నీకున్నటువంటి 100 రోజుల పరిపాలనలో మాట్లాడుకున్నావు. కాబట్టి నువ్వు 12,500 కోట్ల పోలవరానికి సాధించానన్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ 12,500 కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రపోజల్స్ అంతా ఫైనలైజ్ అయ్యి తుది దశలో ఉన్నటువంటి వాటిని సంతకం పెట్టించి నేనే 12,500 కోట్లు సంపాదించాను, 12,500 కోట్ల నిధులు రాబట్టానని చెప్పడానికి ఏమాత్రం చంద్రబాబు సిగ్గుపట్టడం లేదు అంటేనే చంద్రబాబు యొక్క ఆలోచన, చంద్రబాబు యొక్క మానసిక స్థితి, చంద్రబాబు యొక్క ప్రవర్తన ఈరోజు స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు పాపం చెప్పాడు, కొడుకు చెప్పాడు, దీంట్లో నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ప్రజావేదిక ప్రజా దర్బారు నిర్వహించి 50,000 అర్జీలు స్వీకరించామని. అంటే 50,000 అర్జీలు స్వీకరించడం గొప్ప, ఆ అర్జీలలో ఎన్ని పరిష్కారం అయ్యేటువంటిది చెప్పలేనటువంటి దుస్థితిలో మీరున్నారంటే కేవలం మీరు అర్జీలు తీసుకునేంత వరకే, అర్జీలు సేకరించేంత వరకే పరిమితమయ్యారు తప్ప ఆ అర్జీల మీద మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఆ అర్జీలను పరిష్కరించేటువంటి దిశగా ఒక ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే నీరు చెట్టుకు సంబంధించి గతంలో దోపిడిని కొనసాగింపుగా ఒక 256 కోట్ల బకాయిలుంటే ఆ బకాయిలు మీ వాళ్ళకి పంచిపెట్టడానికి ఈరోజు అదేదో పెద్ద ఘనకార్యంలాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బకాయిల గురించి చెప్పారు. చంద్రబాబు, నువ్వు ఆరోగ్యశ్రీ బకాయిల గురించి నీకు తెలియదా? గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం లేదా? ఎప్పుడైనా జనవరి వరకు వచ్చినటువంటి బిల్లుల్ని మార్చిలో ప్రాసెస్ చేస్తారు. ఆ రోజుకి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో లేదు, ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళ బిల్లులు చెల్లించలేదు. దానికి సంబంధించి ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బకాయిలు పెట్టిందని, వాస్తవానికి నువ్వు వచ్చిన తర్వాతనే తమ నిర్వాహకం చూసి ₹1 కూడా నిధులు విడుదల చేయకపోయినందువల్ల ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించి 100 రోజుల్లో నువ్వు చేసినటువంటి పాలనలో అభివృద్ధి సంక్షేమం శూన్యం తప్ప ఎక్కడ ఏ ఒక్క వర్గానికి కూడా ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఆ 100 రోజుల బుక్లెట్ చూస్తే నవ్వాలనో ఏడవాలనో నిన్ను చూసి జనం చీకొట్టాలనో తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూద్దాం. కూటమి పరిపాలన గురించి నువ్వు ఇచ్చినటువంటి బుక్లెట్ని గురించి మాట్లాడాం. నీ పరిపాలన చూద్దాం. ఈరోజు నువ్వేం చెప్తున్నావు? నన్ను మించినటువంటి అనుభవజ్ఞుడు లేడు, నేను MA ఎకనామిక్స్ చేశా, నేను పెద్ద ఎకనమిస్ట్ని, ఆర్థిక తత్వవేత్తని, ఆర్థిక శాస్త్రవేత్తని అని చెప్పుకుంటున్నావు. అంత ఆర్థిక తత్వవేత్తమై ఉండి బహుశా ఎవరికి లేనంత తెలివితేటలు కలిగి ఉండి ఈరోజు నువ్వు పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయావు?
ఎందువల్ల బడ్జెట్ ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందావు? ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు, ఏదైతే అప్పులు ఉన్నాయని చెప్పావో ఆ అప్పులు లేవు కాబట్టి, నువ్వు చెప్పినటువంటి సంక్షేమ పథకాలకి అమలుకి వాటికి నిధులు కేటాయించాలి కాబట్టి అది కేటాయించేటువంటి పరిస్థితి, కేటాయించాలన్నటువంటి ఆలోచన, ఆ తపన తాపత్రయం లేదు కాబట్టి, జనాల్ని మోసం చేయాలనుకున్నావు కాబట్టి, సూపర్ 6 పేరుతో నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫార్స్ కింద మార్చేస్తున్నావు కాబట్టి ధైర్యంగా నువ్వు ఈరోజు బడ్జెట్ని ఇవ్వలేకపోయావు. ఒక పాయింట్. రెండో పాయింట్, నువ్వు మాట్లాడినటువంటిది వరదలు వచ్చి దాదాపుగా 18 రోజులు పూర్తయ్యాయి. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు, ఎన్టీఆర్ జిల్లాలో వరదలు వచ్చి 18 రోజులు పూర్తయినా ఇంతవరకు నీరు నిలిచి ఉంది, జనం కోలుకోలేదు ఇంకాను వరద నుంచి అని చెప్పి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది. నీ అనుభవం, ఇప్పటికీ కూడా మునిగిపోయినటువంటి ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే దాదాపుగా 20 రోజులు కావస్తుంటే వరదలకు సంబంధించి, విపత్తులకు సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడంలో నువ్వు విఫలం కావడమే కాకుండా కనీసం అలర్ట్ చేయలేకపోయావంటేనే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిపాలన నీది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒక్క మాటతో చెప్పాలంటే నీ 100 రోజుల పాలన బొంద పాలన 100 రోజుల పాలన అని చెప్పుకోవాలి. దానిని మామూలుగా నువ్వేదో చెప్పవు, 100 రోజుల్లో సాధించినటువంటి ప్రముఖ విజయాలు కాదు, శతదిన విధ్వంసం. ఈ 100 రోజుల్లో నువ్వు సృష్టించినటువంటి విధ్వంసం శతదిన విధ్వంసం. ఇంత దారుణమైనటువంటి విధ్వంసం ఎన్నడూ లేదు. శతదిన వినాశకం, అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసినటువంటిది ఈ 100 రోజులు నీ పరిపాలన. ప్రజలందరూ అనుకుంటున్నారు బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు, బాబు వచ్చాడు రాష్ట్రాన్ని ముంచాడు అని చెప్పి ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నటువంటి మాట వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు నీ గురించి మాట్లాడాలంటే 4వసారి ముఖ్యమంత్రి స్టార్ట్ అయింది ఈ రాష్ట్రంలో. నారాసుర రక్త చరిత్ర 4వ భాగం అనేటువంటిది. దానిలో ఏమున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు, వాళ్ళ మీద హత్యలు, కక్ష సాధింపు చర్యలు. ఇవి తప్ప ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలను కూల్చివేయడం, శిలాఫలకాలను ధ్వంసం చేయడం, మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూల్చివేయడం, ప్రభుత్వ భవనాలను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రభుత్వ భవనాలు ఏదన్నా ఉంటే వాటిని కూడా కూల్చేసి ఒక్కడ కూడా విధ్వంసం సృష్టించడం. ఇది తప్ప ఎక్కడన్నా నీ హయాంలో అభివృద్ధి అనేటువంటిది మచ్చుగానే కనిపించిందంటే ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేదు. మరొకటి, రెడ్ బుక్ రాజ్యాంగం ఎలాగూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం మీద అధికారుల మీద వేధింపులు, ఎవరైతే నీకు గతంలో అనుకూలంగా పనిచేయలేదు నీ ప్రభుత్వం లేనప్పుడు, ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించి మెరుగైనటువంటి సలహాలు ఇచ్చి పరిపాలనలో భాగస్వాములు అయ్యారో అటువంటి అధికారులను వెతికి వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళని వేధింపులు. నీకు గిట్టనటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకి ఎప్పుడు లేదు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఎన్నడూ జరగలేదు. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఐఏఎస్లు ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది తప్ప మొట్టమొదటిసారిగా ఐఏఎస్ ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి ఒక నీచ చరిత్ర, ఒక దురదృష్టకరమైనటువంటి సాంప్రదాయం, సంస్కృతికి ఈరోజు నువ్వు నాంది పలికినట్టుగా అయింది. అదేవిధంగా ఈరోజు జనాలందరూ అనుకుంటున్నారు వరదలో ఒక పక్క ఉంటే వరదల్ని పట్టించుకోకుండా ఐపీఎస్ అధికారులను ఇబ్బంది పెట్టడానికి ఒక ఫ్యాబ్రికేటెడ్ జత్వాని కేసులో, సినీ నీతి కేసులో నువ్వు చూపించినటువంటి చొరవ చూస్తేనే ప్రజల మీద నీకు లేదు, కానీ పార్టీ మీద, ఎవరైతే గతంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారుల మీద నీకు ఏ స్థాయిలో కక్ష సాధింపు ఉందనేటువంటిది మనం ఆలోచన చేయగలం. ఈరోజు విశాల్ గుని కావచ్చు, ఉన్నటువంటి కమిషనర్గా ఉన్నటువంటి తాతా కావచ్చు రానా, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు కావచ్చు, వీళ్ళందరి మీద కక్ష సాధింపులు పెట్టి వాళ్ళందరి ఏదో జరగరాంది జరిగిపోయిందన్నట్టుగా నీ పచ్చ మీడియాలో పతాక శీర్షికలో రాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమానికి ఈరోజు నువ్వు పూనుకున్నావు. ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి పార్లమెంట్ సభ్యుడు నందిగాం సురేష్ను తీసుకెళ్లి ఈరోజు ఏదో విధంగా జైల్లో వేసి, జోగి రమేష్ నిన్ను ప్రశ్నించాడని చెప్పని జోగి రమేష్ కొడుకు, చిన్న పిల్లవాడు, యువకుడు రాజీవ్ని తీసుకెళ్లి ఈరోజు నువ్వు జైలు పాలు చేశావు. ఎన్ని రకాలైనటువంటి అరాచకాలు జరిగాయి. కులం పేరుతో బదిలీలు చేస్తున్నావు. ఒక కులం వాడికేమో ఒక స్థానం, ఒక కులం వాడికేమో అసలు పోస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కుల ప్రాతిపదికన ఉద్యోగస్తుల బదిలీలు, నియామకాలు జరిగాయంటే అది కేవలం నీ 100 రోజుల పరిపాలనలో జరిగాయి అనేటువంటిది. ఈరోజు మైనింగ్ శాఖ డైరెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరెడ్డి మీద అక్రమ కేసులు పెట్టావు. బెవరేజ్ కార్పొరేషన్కి పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి మీద ఈరోజు వేధింపులు ప్రారంభమయ్యాయి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి రామకృష్ణకి సంబంధించి ఆ రోజు మార్గదర్శికి ఆయన వాస్తవాలు మాట్లాడాడు మార్గదర్శిని గురించి అని చెప్పి మార్గదర్శిని గురించి మాట్లాడేటువంటి
నెపానికి, నేరానికి మార్గదర్శి సరిగ్గా పనిచేయడం లేదని చెప్పిన దానికి ఈరోజు ఆయన మీద వేధింపులు ప్రారంభించాం. ఈరోజు ఒక్కసారి గమనించి, ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేటువంటిది ఉందా? కనిపించిందా ఈ 100 రోజుల్లో? ఎక్కడా కనిపించినటువంటి దాఖలాలు లేవు. అసలు ఆంధ్ర రాష్ట్రాన్నే ఈరోజు హత్యాచార ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా పిలుచుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చి, ఆంధ్ర రాష్ట్రం అంటే హత్యాచార ఆంధ్రప్రదేశ్గా మార్చేసాం. ఎక్కడ పట్టినా సరే హత్యాచారాలు, హత్యలు. ఈరోజు మహిళల మీద దారుణమైనటువంటి మానభంగాలు, అత్యాచారాలు, పిల్లలు, బాలికలు, మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు, మహిళల మీద వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద వేధింపులు జరుగుతున్నా సరే వాటిని ప్రోత్సహించే విధంగా నీ చర్యలు ఉన్నాయి తప్ప వాటిని ఎక్కడ కూడా నిరోధించాలనేటువంటి ఆలోచన ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. వ్యవసాయాన్ని సంబంధించి అయితే వ్యవసాయం కాదు, విధ్వంసాన్ని సృష్టించాం. వ్యవసాయం అనేటువంటిది దాదాపుగా కనుమరుగైపోయింది. సాధారణంగానే ఏ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే రైతులు తీవ్రమైనటువంటి అవస్థలు పడతారు. ఎందుకంటే రైతులంటే చిన్నచూపు, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం. ఈ రెండు కలగలిపినటువంటి రూపమే చంద్రబాబు. కాబట్టి వ్యవసాయం విషయంలో ఎవ్వరు కూడా చంద్రబాబు అంటేనే వ్యవసాయానికి సంబంధించి విధ్వంసంగా మాట్లాడుకోవాలి. ఈరోజు నువ్వు చెప్పేవే గుర్తుందా? 20,000 రూపాయల రైతు భరోసా. ఎక్కడన్నా 20,000 రూపాయల రైతు భరోసా ఈరోజు కనీసం దాని గురించి మాట్లాడుతున్నావా? నువ్వు ఎప్పుడు అమలు చేస్తాం, ఏ విధంగా అమలు చేస్తామని చెప్పి లేదు. కాబట్టి రైతు భరోసా పేరుతో రైతులను మోసం చేశావు. 20,000 రూపాయలు ఇస్తానన్నావు, ఆ హామీని గాలికి వదిలేసావు. క్రాప్ ఇన్సూరెన్స్, ఉచిత ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెడితే స్పష్టంగా నేను క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వను, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ ఉండదు, కాబట్టి ఖరీఫ్తో అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అప్పుడు నిర్ణయం కాబట్టి అది అయిపోతుంది, రబీ నుంచి మేము ఎవరి రైతులు వాళ్ళ వాటా వాళ్ళు కట్టుకోవాల్సిందే తప్ప ఈ రాష్ట్రంలో ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. ఈ క్రాప్ నమోదు అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఎంత పారదర్శకంగా ఉన్నదో ఈరోజు అంత అస్తవ్యస్తంగా తయారైపోయింది. మార్కెట్లో రైతులకి ఎరువుల లభ్యత లేదు, విత్తనాలు దొరకటం లేదు. ఆర్బీకేల ద్వారానే ఎరువులు విత్తనాలు అందించేటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశావు. సున్నా వడ్డీ ఈరోజు దానికి సంబంధించినటువంటి రుణాలు ఏదైతే ఉన్నాయో సున్నా వడ్డీ రుణాలు లేవు. ఈరోజు రైతులకు సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి పాపం నువ్వు నీతో పాటు పవన్ కళ్యాణ్ గారు తిరిగి మీరు చేసినటువంటి ఆ CCRC కార్డులకు సంబంధించినటువంటి జారీ నిలిపివేశారు. కాబట్టి కౌలు రైతులు అష్టకష్టాలు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ధరల స్థిరీకరణ నిధి లేదు. ఈరోజు ధరలకు సంబంధించినటువంటి దాంట్లో గిట్టుబాటు ధర వచ్చేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. విపత్తుల సహాయ నిధి ఏదైతే గతంలో ప్రవేశపెట్టామో అది కనుమరుగైపోయింది. అసైన్ ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అందరికి సంబంధించి పేదల చేతిలో ఉన్నటువంటి 20 సంవత్సరాలుగా వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ అసైన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు ఉంటే వాటన్నిటిని ఆపేమని చెప్పావు. ఏదైతే వైఎస్ఆర్ ఫామ్ మెకనైజేషన్ ఇచ్చామో యంత్ర సేవ కింద ట్రాక్టర్లు వాటికి సంబంధించి ఆ యంత్ర సేవకు సంబంధించినటువంటిది ఆగిపోయాయి. అగ్రి టెస్టింగ్ ద్వారా ల్యాబులు ఏదైతే ఉన్నాయో ఆ ల్యాబులకు సంబంధించి ఈరోజు అగ్రి టెస్టింగ్ ల్యాబులకి అంతరాయం ఏర్పడ్డాయి. వాటిలో సరైనటువంటి ప్రయోగాలు జరిగేటువంటి పరిస్థితి లేదు. అక్వా యూనివర్సిటీ పనులకి ఈరోజు గ్రహణం పట్టింది. విత్తన సబ్సిడీకి మంగళం పాడావు. వైఎస్ఆర్ పశు బీమా అనేటువంటి దాన్ని ఈరోజు విస్మరించావు. ఫిష్ ఆంధ్ర అవుట్లెట్స్ ఉంటే వాటిని మాయం చేశావు. శనగ రైతులకు సంబంధించి గతంలో ఉన్నటువంటి బోనస్ విధానాన్ని ఈరోజు రద్దు చేశావు. వ్యవసాయ సలహా మండలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ సలహా మండలి రైతుల దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకుని మెరుగైనటువంటి వ్యవసాయం, మెరుగైనటువంటి వనరులు కూర్చడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు వాటిని రద్దు చేశావు. సంచార పశు వైద్యశాలలు మనుషులకు ఏ విధంగా అయితే వైద్య సేవ అందించడానికి మొబైల్ వ్యాన్స్ ఉంటాయో ఆ విధంగా సంచార పశు వైద్యశాలలకు పెడితే పశు సంపదని పెంచడానికి వాటికి సంబంధించి వాటి గ్రహణం పట్టించావు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా విస్మరించావు. ఇకపోతే విద్యారంగం చూస్తే తమరి పుత్రరత్నమే ఈరోజు పాపం ఆయన విద్యారంగానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. విద్యారంగం పూర్తిగా ఈ 100 రోజుల్లో తిరోగమనం పట్టిందని చెప్పి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. ఇంగ్లీష్ మీడియం ఉంటే పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదవడానికి లేదు అని చెప్పి పేదవాడి మీద కక్ష కట్టి ఈరోజు ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేశాం. CBSE ఉంటే CBSE ఉండడానికి లేదు అని చెప్పి ఆ CBSE ఆప్షన్ లేకుండా CBSEని రద్దు చేశాం. టోఫెల్ పీరియడ్ పెడితే చిన్నప్పటి నుంచి పిల్లలకి కాస్త టోఫెల్ మీద అవగాహన పెంచితే రేపేదైనా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఉపకరిస్తుంది అనుకుంటే ఆ పీరియడ్ని రద్దు చేశాం. IBకి సంబంధించినటువంటి అడుగడుగున అడ్డంకులు సృష్టించావు. ఆ విధంగా దాన్ని ముందుకు వెళ్ళనీయకుండా తల్లికి వందనం కనపడ్డటువంటి వాడికల్లా బాబూ రా నీకు 15,000, నీకు 15,000,
నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో ఈ పాప వచ్చింది, ఈ పాపకి 15,000. మాట్లాడావా లేదా? ఏమయ్యాయి నీ మాటలు? అందరినీ చూపించి, ఆ పసిబిడ్డలందరిని చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఇదిగో వచ్చినటువంటి ఈ అమ్మాయికి 15,000 అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, నువ్వు సభల్లో మాట్లాడినటువంటి మాటలు, నీ మంత్రులు ఇళ్ల దగ్గర నిలబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఏమీ మాట్లాడకుండా, అసలు చెల్లించకుండా, అసలు మేము చెప్పామా అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరించడం వాస్తవం కాదా? గోరు ముద్ద అయితే ఘోరమైనటువంటి ముద్దగా పాపం ఇళ్ల నుంచి ఈరోజు బిడ్డలు క్యారియర్లు తెచ్చుకొని భోజనం చేయాల్సినటువంటి దుస్థితి మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది. స్కూళ్ళు, హాస్టళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయంటే, పేపర్ తీస్తే అతిసార కేసులు, మరణాలు, పాపం వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయ్యి సరైనటువంటి భోజనం ఇవ్వలేనటువంటి దుస్థితిలో, కనీసం వాళ్ళకి సౌకర్యం లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు, ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకుండా ఈరోజు పాపం తల్లిదండ్రులని మీరు కట్టి రసీదులు తీసుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందని చెప్పి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసేసాం. వసతి దీవెన అనేటువంటి దాన్ని రద్దు చేసేసాం. కాబట్టి వ్యవసాయం విధ్వంసమైంది, విద్యారంగం తిరోగమనంలోకి వచ్చింది. ఇకపోతే ప్రజారోగ్యానికి సంబంధించి, వైద్యానికి సంబంధించి ఉరి వేసినటువంటి పరిస్థితి. ఎందుకో ప్రజారోగ్యానికి ఉరి అన్నామంటే, మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయం, ఏదో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి మీద మాట్లాడావు. నువ్వు కూడా జనార్దన్ రెడ్డి గారి గురించి 2-3 సార్లు ఉదాహరించావు. అటువంటిది నిస్సిగ్గుగా ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలని, 17 కాలేజీలని నేను ప్రైవేటు పరం చేస్తానని చెప్పి ఈరోజు నువ్వు ఆశకి ఈరోజు పోయి ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వాటికి సంబంధించి సీట్లు రావడం మీకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇవి ప్రైవేట్ పరం అయిపోవాలి, ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండకూడదు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేయకూడదు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే నీకు దాని మీద ఏమి ఆదాయం ఉండదు. పాపం పేద బిడ్డలు ఉపయోగపడుతుంది తప్ప నీకు ఉపయోగపడదని నీ స్వార్థం కోసం ఈరోజు తీసుకువెళ్ళి వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి, పాపం పేద కుటుంబాలకు సంబంధించిన డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ కళ ఈరోజు చిదిమి వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసావు. ఆరోగ్య ఆసరా ఏదైతే గతంలో పాపం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో, పాపం ఆ కుటుంబానికి సంబంధించి కొద్ది రోజులు పని చేసుకోవడానికి ఆ ఆరోగ్యం కుదుటపడేంత వరకు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆరోగ్య ఆసరా తీసేసావు. సిహెచ్సిలో స్పెషలిస్టులు తీసేసి ఆ స్పెషలిస్టుల వైద్యమే ఈరోజు నిర్వీర్యం చేసావు. జీరో వేకెన్సీ మామూలుగా ఏదైతే ఉందో ఎక్కడ వైద్య రంగంలో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు, అందరూ పూర్తిగా డాక్టర్ దగ్గర నుంచి సపోర్టింగ్ స్టాఫ్ వరకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళం పాడేశావు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బంద్ చేసావు. గ్రామాలకు వెళ్ళి పాపం వాళ్ళకి మేలైనటువంటి ఈరోజు పాపం వస్తువులు కల్పించి మేలైనటువంటి వైద్యం, వాళ్ళకున్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈరోజు వాళ్ళతో మిళితమై, వాళ్ళతో మమేకమై ఒక వైద్యుడు వెళ్ళి పాపం వాళ్ళని భరోసా ఇచ్చేటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఈరోజు బంద్ చేసావు. ఇంటింటికి వైద్య సేవలు నిలిపివేశావు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏదైతే ఉందో వాటికి గ్రహణం పట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నావు. ఆరోగ్య రంగంలో నిలిచినటువంటి ఆ రోజు నాడు నేడు కింద ఏదైతే పనులు చేపట్టారో వాటి యొక్క రూపురేఖలు మార్చాలనేటువంటి ఆలోచనతో వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా సరే విషజ్వరాలు, వ్యాధులు. ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కనపడితే దాదాపుగా 10 మంది చికెన్ గునియా ఉంది, డెంగ్యూ ఉంది, అందువల్ల రాలేకపోయామని చెప్పి మాట్లాడుకుంటున్నారంటేనే ఇక పేదవాడి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానంగా, ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోగలం. 108, 104 సేవలు ఏదైతే కుయ్యి అంట తిరిగాయో చంద్రబాబు పుణ్యమా అని అవి కుయ్యో మర్రో అన్నట్టుగా ఈరోజు తయారైపోయా మామూలుగా 104, 108 వైద్య సేవలు. అదేవిధంగా ఇంటింటికి సంబంధించి ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నదో ఆంధ్ర రాష్ట్రంలో. ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి గ్రామ స్వరాజ్యానికి ఈరోజు తూట్లు పొడిచారు. అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం, పెన్షన్ పంపిణీ చేయడం, ఆ వాలంటరీ వ్యవస్థని 5,000 జీతాన్ని 10,000కి పంచుతానని ఉగాది రోజు నీ నోటుకుండా వచ్చినటువంటి అబద్ధం, తొలి అబద్ధం, తొలి పండగ రోజు మాట్లాడినటువంటి అబద్ధం. ఆ రోజు నుంచి అబద్ధాలతో ప్రారంభించినటువంటి నువ్వు ఆ అబద్ధాలను కొనసాగిస్తున్నావు. 5,000ని 10,000కి తీసుకెళ్తానని చెప్పి జీతాన్ని పెంచుతానని చెప్పి ఆశలు రేకెత్తించి ఈరోజు వాలంటరీ వ్యవస్థని నేను బంద్ చేశానని చెప్పి గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఏదైతే గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయాలనేటువంటి తపన తాపత్రయంతో ఏర్పాటు చేశారో వాటిని పూర్తిగా ఈరోజు సిబ్బందిని తగ్గించేశాం.
రేషన్కి వచ్చి డోర్ డెలివరీ ఏదైతే ఉందో ఆ రేషన్ వాహనాలను మొన్న ఏమాత్రం సిగ్గుపడకుండా వాడుకున్నావు. ఆ వాహనాలు వృధా అన్నావు. మన వరదల్లో ఆ వాహనాలు వాడుకున్నావు. రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ని నేను రద్దు చేశాను. ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటే సచివాలయ ఉద్యోగులు ఏదో 4 ఏళ్లకిచ్చి తర్వాత మీరు వచ్చి సచివాలయం దగ్గర తీసుకోండి అని చెప్పి ఇంటింటికి పెన్షన్ పంపించేటువంటి దాన్ని రద్దు చేశాం. గ్రామ స్థాయిలోనే సర్టిఫికేట్లు ఏదైతే ఉందో అన్ని ఇచ్చారు. జగనన్న సురక్ష పేరుతో ఒకటేసారి ఒక క్యాంపు లాగా పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చాం. వార్డు సచివాలయాల్లో ఆ సేవలను ఈరోజు రద్దు చేశాం. గ్రామ స్థాయిలో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మామూలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా గ్రామ స్థాయిలో ఈరోజు రిజిస్ట్రేషన్లు ఉంటే వాటికి మంగళం పాడాం. జన్మభూమి కమిటీలు మరలా మొదలు పెడతాం. వాటి ద్వారా మరలా అరాచకం ప్రారంభిస్తానని చెప్పి ఈరోజు సంకేతం. కాబట్టి నీ పరిపాలన ఏ విధంగా ఉందంటే బాబు వచ్చాడు అందరినీ ముంచాడు అనేటువంటి విధంగా ఉంది. విజయవాడ వరదలు సిగ్గుపడాల్సినటువంటి విషయం. అలర్ట్ లేకుండా 24 గంటల ముందు ఉన్నా సరే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పాపం జనాలు అందరినీ వరదల్లో ముంచి ఎత్తినటువంటి ఘనత చంద్రబాబుది. ఆ ఘోరం పాపం చంద్రబాబుకి తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి. కృష్ణానదిలో వరదకు సంబంధించినటువంటి నియంత్రణలో నువ్వు వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం కాదా? ఏలూరు వరద నియంత్రణలో కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడంలో కానీ పూర్తి స్థాయిలో ఈరోజు నువ్వు విఫలం కాలేదా? గోదావరి వరద ఆ జిల్లాలో వైఫల్యం ఈరోజు నీది కాదా? ఎక్స్టెన్షన్ మామూలుకు సంబంధించి ఈ ఎసెన్షియా ప్రమాదంపై నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యానికి ఆ తర్వాత తీసుకున్నటువంటి వాటి చర్యలను చూస్తే ఒక్కసారి నీకు ఎంత ప్రజల పట్ల శ్రద్ధ ఉందో అర్థం కావటం లేదా? ఈరోజు పేదల ఇళ్లు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. ఇసుక లేదు. ఓ పక్క అమరావతిలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు రద్దు చేసి మరొకసారి నేను పేద వ్యతిరేకిని అని చెప్పి నువ్వు రుజువు చేసుకున్నావు. ఇళ్ల స్థలాలకు సంబంధించి మంజూరు ఏదైతే జరుగుతుందో ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలం లేనటువంటి వాడు ఉండకూడదనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈరోజు దారుణంగా గ్రహణం పట్టింది. నువ్వు మామూలుగా చెప్పాలి అంటే ఈ ఏడాది నువ్వు చేసినటువంటి సూపర్ మోసం, అమ్మకు వందనం, ప్రతి ఒక్కరికి ఏదైతే 15,000 ఇస్తానో అది నో, ఒక బిడ్డ ఉంటేనే అమ్మకు వందనం అని చెప్పి జీవో ఇచ్చావు. ఆ జీవోకు సంబంధించినంతవరకు దాన్ని రద్దు చేసినటువంటి దాఖలాలు లేవు. అది ఎప్పుడు ఇస్తావో కూడా తెలియదు. ఎప్పుడో కూర్చొని మాట్లాడుకొని చేస్తామని చెప్పన్నావు. మిగిలినటువంటి సూపర్ 6 ఏదైతే చెప్పావో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ 6 ఫేజ్ 1 సూపర్ 6 ఫేజ్ 2 అతి గతి లేకుండా పోయాయి. ఉచిత సిలిండర్లు ఎప్పుడు ఇస్తావో హామీ ఇచ్చావు తప్ప అది అమలయ్యే పరిస్థితి లేదు. ఉచిత బస్సు అయితే పాపం ఎమ్మెల్యేలు డిజిటల్ దీనిలో పెట్టుకొని ప్లేట్స్ పెట్టి ఇదిగో వచ్చేసింది రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు వస్తుందని చెప్పి వాళ్ళు సంబరపడ్డారు, జనాలను సంబరపెట్టారు తప్ప దాని మీద మీమాంస కొనసాగుతుంది తప్ప స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ప్రతి మహిళకి 1,500 రూపాయలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ నీకు 18,000 రూపాయలు అనేటువంటిది ఏమైందనేటువంటి దాని మీద అసలు మాట్లాడటం లేదు. ఉద్యోగం లేదు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి లేదు. డిఎస్సికి సంబంధించి సంతకం పెట్టి దాన్ని వాయిదా వేసి పాప నిరుద్యోగుల మీద ఈరోజు నీళ్లు చల్లినటువంటి పరిస్థితి. మద్యంతో దోపిడీకి రాచి మార్గాన్ని వేసుకోవడానికి దాని రకరకాలైనటువంటి పాలసీల పేరుతో కాలయాపన చేస్తున్నావు. కాబట్టి తమరి హయాంలో ఇచ్చేది ఎప్పుడూ అలవాట్లేదు. ఉన్నది పేకడమే చంద్రబాబు బుద్ధి, ఉన్నది పీకేయడమే నీకున్నటువంటి ఆలోచన. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని రకాలైనటువంటి పథకాలు పీకేశావు అనేటువంటిది ఒక్కసారి చూస్తే అమ్మఒడిని పీకేశావు, విద్యాదీవని పీకేశావు, వసతి దీవెని పీకేశావు, రైతు భరోసాగా మంగళం పాడావు, ఉచిత పంటల బీమాను రద్దు చేశావు, వాహన మిత్ర లేకుండా చేశావు, మత్స్యకార భరోసా లేదు, నేతన్న నేస్తం లేదు, రైతులకు సంబంధించినటువంటి 0 వడ్డీ రద్దు చేశావు, మహిళలకు సంబంధించినటువంటి 0 వడ్డీ కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేయడం లేదు, ఇమాం మౌజులకు సంబంధించినటువంటి గౌరవ వేతనానికి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించేటువంటి పరిస్థితులు లేదు. విడిగా నీకు సంబంధించినటువంటి నాయకులు ఎవరు చెప్తే వాళ్ళని పెట్టుకొని ఉపాధి హామీకి సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగించావు. మద్యం దుకాణాల్లో ఉన్నటువంటి పాపం చిరుద్యోగులుంటే వాళ్ళందరినీ తొలగించేటువంటి కార్యక్రమం చేశావు. గ్రూప్ 1కి సంబంధించి కానీ గ్రూప్ 2కి సంబంధించి కానీ ఎక్కడ నోటిఫికేషన్ లేవు. కాబట్టి అవినీతికి గేట్లు తెరుస్తూ ఈరోజు రివర్స్ టెండరింగ్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడో ఆ రివర్స్ టెండరింగ్ రద్దు చేసి నీకు సంబంధించినటువంటి అవినీతి పరులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఇష్టారాజ్యంగా టెండర్లు ఇచ్చి వాళ్ళకి పనులు చక్కబెట్టాలనేటువంటి ఆలోచన మాట్లాడుతున్నావు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రత్యేక హోదాని ఏ విధంగా అయితే అటకెక్కించావో, ప్రత్యేక హోదా వల్ల ఏమవుతుందని మాట్లాడావో అదే ధోరణి అవలంబించి ఈ రాష్ట్ర ప్రత్యేక హోదాకి గండి కొట్టిన నిరుద్యోగులకు ఏ విధంగా అయితే నువ్వు పాపం ఈరోజు నీ మాటలు ఏదైతే శాపంగా మారాయో అదేవిధంగా ఈరోజు మరలా విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏ నోటితో అయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి నేను పోరాటం చేస్తాను, నేను నిలబడతానన్నావో అదే నీ ప్రభుత్వంలోనే
కూటమి ప్రభుత్వంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద నోరెత్తలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఉచితంగా ఉన్నటువంటి ఇసుకలో ఈరోజు విపరీతమైనటువంటి దోపిడీ ప్రారంభమైంది. దాదాపుగా 40 లక్షల టన్నుల ఇసుకని టీడీపీ నేతలు దోచుకున్నారు. ఎర్రమట్టి దిబ్బలను కూడా ఈరోజు వదలకుండా అక్రమ మట్టి రవాణా అవుతుంది. కాబట్టి ఈరోజు సీఎం టోటల్గా ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే అసలు కేంద్ర బిందువుగా పరిపాలనకు ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి కార్యాలయం విచ్ఛిన్నంగా తయారైంది. నువ్వు ఇచ్చినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో దారుణంగా నీకు సంబంధించినటువంటి కార్యకర్తలకు వంతపడడానికి తప్ప ప్రజలకు సంబంధించి మేలైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ఆలోచన లేదు. ఆ విధంగా వాళ్ళు అడుగులు వేయటం లేదు. ఈరోజు చూస్తే వరద సమయంలో అప్రమత్తం లేకుండా చోద్యం చూస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈరోజు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళందరూ సహాయక చర్యల్లో ఘోర వైఫల్యం చెందారు. ముఖ్యమంత్రి కార్యాలయం అనేటువంటిది అసలు పనిచేస్తుందా అన్నట్టుగా ఎక్కడైనా బాధితుల పక్కకు వెళితే ఎక్కడ పైన పడతారని చెప్పి ముఖం చాటేసుకొని కేవలం పేపర్ల వరకే పరిమితమయ్యారు నీకున్నటువంటి మంత్రివర్గం. అదేవిధంగా నీ కార్యక్రమాల్లో మరొక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటంటే పోలవరంకు సంబంధించి దోపిడి బంగారు బాతులాగా దొరికింది. దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ పేరుతో రకరకాలైనటువంటి నివేదికలు తీసుకొచ్చి దాని మీద డ్రామాలు ఆడుతున్నావు. కాకపోతే జాతీయ నిపుణుల కమిటీ ఏదైతే ఉందో ఇప్పటికే స్పష్టంగా చెప్పింది ఈ విధ్వంసానికి కారణం గత చంద్రబాబు ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అని చెప్పి ప్రకాశం బ్యారేజ్ దగ్గరగా గేట్లు కొట్టుకొస్తే ఆ బోట్లను తీయడంలో నిర్లక్ష్యం ప్రకటిస్తూ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దానికి ఆ రంగులు ఉన్నాయి ఈ రంగులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం తప్ప ఎక్కడా కూడా ఈరోజు వాటికి సంబంధించి దృష్టి పెట్టి వాటిని తొలగించాలనేటువంటి ఆలోచన కూడా మర్చిపోయాం. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో ఒక్కసారి చూసుకో, శ్రీశైలం నుంచి ఒక స్థాయికి వచ్చిన వెంటనే రాయలసీమకి నెల్లూరు జిల్లాలకి నీరు తరలించేటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు నీ చేతకానితనం, నీ అనుభవ రాహిత్యం, నువ్వు చేయలేకపోయినటువంటి పని వల్ల ఈరోజు నీ పుణ్యమా అని నీరులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసాయి తప్ప ఈరోజు రైతులకు ఉపయోగపడేటువంటి విధంగా ఆ రిజర్వాయర్లోకి నీళ్లు పంపలేక వైఫల్యం చెందినటువంటి ఘనత నీది. కాబట్టి ఇవన్నీ నీ దగ్గర జరిగాయి. నీకు ఓపిక ఉంటే, నువ్వు వింటాను అంటే, నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటే 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన గురించి కూడా ఒక్కసారి నీకు త్వరగా వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల పరిపాలనలో 100కు పైగా నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టాడు. ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో 50% ఇస్తానని చెప్పి 50% ఇచ్చాడు. పరిశ్రమల్లో స్థానికులకి 75% ఉద్యోగాలు ఇప్పించేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాడు. రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చి అవినీతి మీద ఉక్కుపాదం మోపాడు. అదేవిధంగా లక్షలాది ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీలకు సంబంధించినటువంటి ప్రక్రియ, సామాజిక విప్లవంలో సరికొత్తమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు మే 30, 2019వ తేదీ ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ 10వ తేదీ తొలి కేబినెట్ భేటీ జరిగితే దానిలోనే దాదాపుగా 80% ప్రజలకు ఇచ్చినటువంటి నవరత్నాలకు సంబంధించి స్పష్టత ఇవ్వడం జరిగింది. పరిపాలన ఏ విధంగా ఉండాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకోవాలనే దానికి ఈ దేశ చరిత్రలోనే రోల్ మోడల్గా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలవడం జరిగింది. ఆ రోజు నుంచి తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లోనే చారిత్రాత్మకమైనటువంటి చట్టాలు చేసి ప్రజలకు అండగా నిలిచారు. సంక్షేమానికి సంబంధించినటువంటి క్యాలెండర్ విడుదల చేయడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకోవడంతో పాటు ఇవ్వనటువంటి హామీలను కూడా అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. 65 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ని 60 సంవత్సరాలకు తగ్గించి ఈరోజు ప్రతి ఒక్క అర్హత కలిగినటువంటి వ్యక్తికి పారదర్శకంగా, నీలాగా ఈరోజు లక్షల పెన్షన్లు ఎత్తివేయలేదు. పారదర్శకంగా పరిపాలన ప్రారంభించినప్పటి నుంచి 2250 రూపాయలతో ప్రారంభించి 3000 రూపాయల వరకు తీసుకువెళ్ళినటువంటి ఘనత. అదేవిధంగా ఈరోజు చూస్తే కిడ్నీ బాధితులకు సంబంధించి ఆ రోజు 10,000 రూపాయలు ఇచ్చాడు. వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళకి పర్సంటేజ్ సంబంధం లేకుండా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి 3,000 ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఏదైతే వాళ్ళకి చెప్పాడో ఎన్నికల నాటికి ఉన్నటువంటి బకాయిలు 4 విడతల్లో తిరిగి చెల్లించేశాడు. ఉగాది రోజున దాదాపుగా 25 లక్షల మందికి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేశాడు. అక్రమ మద్యం, నాటుసారా లాంటివి అరికట్టేదానికి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఈరోజు మహిళా పోలీసులు నియమించి వాటిని పకడ్బందీగా అరికట్టడంలో సత్ఫలితాలను ఇవ్వడం జరిగింది, సఫలం కావడం జరిగింది. పిల్లలకి సంబంధించి అమ్మ ఒడి ఇస్తానని చెప్పి 15,000 రూపాయలు జనవరి 26 నుంచి అమలు చేసి చూపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి.
రైతాంగానికి అన్ని విధాల భరోసాగా ఉన్నాం. ప్రతి కుటుంబానికి రైతు భరోసా ఏదైతే 13,500 రూపాయలు చెప్పాడో 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. 12,500 రూపాయలు అని చెప్పి 50,000 అని చెప్పి వచ్చిన తర్వాత 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 175 నియోజకవర్గాల్లో ఉచితంగా 200 రిగ్గు బోర్లు ఈరోజు వేయడం జరిగింది. రైతులకు ఉచితంగా వేయడం జరిగింది. పగటి పూట 9 గంటలకు సంబంధించినటువంటి విద్యుత్ సరఫరా ఇచ్చాం. అక్వా రైతులకు యూనిట్ ఛార్జీ ₹50 ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ₹50 ఇవ్వడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధి రైతాంగానికి సంబంధించి ఇవ్వడం. ప్రమాదవశాత్తు చనిపోతే చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోయినటువంటి రైతులతో కూడా కలిపి ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి దాదాపుగా 7 లక్షల రూపాయలకు పరిహారాన్ని పెంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా కౌలు రైతులకు సంబంధించి 11 నెలలకు మాత్రమే హక్కు ఉంటుందని చెప్పి ఆ భూ యజమానుల్ని ఈరోజు ఒప్పించి వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కౌలుదారుల చట్టాన్ని తీసుకొచ్చి CCRC కార్డ్స్ జారీ చేశాం. వాటి రైతు భరోసాతో పాటు పంటల బీమా కానీ పంటల పరిహారం కానీ ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అయితే ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఇచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సీఎం చైర్మన్గా వ్యవహరించేటువంటి వ్యవసాయ మిషన్ ఒకటి ఏర్పాటు చేశాం. రైతులకు సంబంధించినటువంటి బీమా ఏదైతే ఉచిత పంటల బీమా ఈరోజు ప్రభుత్వమే చెల్లించేటువంటి విధంగా రైతు వాటా కానీ రాష్ట్ర వాటా కానీ కేంద్ర ప్రభుత్వ వాటా కానీ ఈరోజు ఒక సందర్భంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు పెట్టేటువంటి నిబంధనలు రైతులకు ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పి రైతు కట్టాల్సినటువంటి వాటా, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి వాటా, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వాటా మూటిని బహుశా ఈ దేశంలో 100% రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం భరించినటువంటి రాష్ట్రం ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. మిగతా రాష్ట్రాలు కూడా మేము ఇదే దారిలో పయనిస్తామని చెప్పిన తర్వాత ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఆ రోజునటువంటి నరేంద్ర తోమర్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ విధానాలకు మేము ఒప్పుకుంటామని చెప్పి చివరి సంవత్సరంలో ఈరోజు మరలా మనం సూచించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి బీమా మాడ్యూల్ ఏదైతే ఉందో యూనివర్సలైజేషన్ మాడ్యూల్ అది మొత్తం దేశమంతా కూడా ఈరోజు దాన్ని అనుసరించేటువంటి విధంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి సంస్కరణ దేశవ్యాప్తంగా రైతులకు సత్ఫలితాలు ఇవ్వడం జరిగింది. గతంలో మీరు ఎగ్గొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ 2018లో ఎగ్గొట్టినటువంటి ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 2,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశాడు. శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలకు 1,500 రూపాయలు చొప్పున 300 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. ఆయిల్ పామ్ రైతులకి అదనంగా మద్దతు ధర ఇచ్చాం. దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ వాళ్ళకి నిధులు విడుదల చేయడం జరిగింది. నాఫెడ్ ఏర్పాటు చేసినటువంటి 5 కొనుగోలు కేంద్రాల్లో కొబ్బరికి కనీస మద్దతు తెలిపేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకుని కొబ్బరి రైతులను ఆదుకోవడం జరిగింది. తొలి ఏడాదే సహకార రంగానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి మామూలుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు అన్ని సహకార బ్యాంకులు కూడా లాభాల బాటలో పనిచేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం. విత్తన బకాయిలకు సంబంధించి చంద్రబాబు ఎగ్గొట్టిపోతే 384 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తర్వాత రైతాంగానికి ఎక్కడ విత్తనాలకు ఇబ్బంది లేకుండా సరఫరా చేయడం జరిగింది. వరదలకు సంబంధించి కానీ ఎక్కడన్నా పోతే అదనంగా 15% అంతకుముందు ఇస్తున్నటువంటి పరిహారానికి అదనంగా 15% ఇన్పుట్ సబ్సిడీ పెంచి ఇవ్వడం జరిగింది. పులివెందల్లో ఈరోజు అరటి పరిశోధన కేంద్రాన్ని అక్కడ అవసరం, అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి, రైతులు కోరుకుంటున్నారని చెప్పి ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి అరటి పరిశోధన కేంద్రాన్ని తీసుకొచ్చాం. కొబ్బరి తోటల సాగుకు సంబంధించి ఉపాధి హామీతో అనుసంధానం చేయడంతో పాటు సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ ద్వారా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి సామర్లకోటలో ఒక పరిశోధన కేంద్రం రీసెర్చ్ స్టేషన్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జీతాలకు సంబంధించి చూస్తే ఎవరైతే పాపం అణగారినటువంటి చిన్న స్థాయి చిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టి పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి 18,000 రూపాయలకి జీతం పెంచాం. ఆశా వర్కర్లకు సంబంధించి 10,000 రూపాయల వాళ్ళ జీతం పెంచాం. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి 10,500 నుంచి 11,500 రూపాయలకి జీతం పెంచాం. ఆయాల జీతం 6,000 నుంచి అంగన్వాడీ ఆయాలకి 7,000 రూపాయలకి జీతం పెంచాం. డ్వాక్రా యానిమేటర్లు కానీ రిసోర్స్ పర్సన్లకు సంబంధించినటువంటి గౌరవ వేతనం 10,000 రూపాయల వరకు నిర్ణయించి వాళ్ళకి అందించడం జరిగింది. గిరిజన తండాలో పనిచేసేటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ 400 నుంచి 4,000 రూపాయలకి జీతం పెంచాం. గిరిజన తండాలో పనిచేసేటువంటి వర్కర్లకైతే 400 నుంచి 4,000 రూపాయల వరకు వాళ్ళకి జీతాన్ని పెంచడం జరిగింది. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు సంబంధించి హోంగార్డుకి సంబంధించినటువంటి వేతనాలు పెంచాం. అదేవిధంగా ఉద్యోగాలకు సంబంధించి ఉపాధికి సంబంధించి 1,27,000 ఉద్యోగాలు ఒకే విడతలో ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి వాళ్ళ కోసం 1,27,000 ఉద్యోగాలు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా చంద్రబాబు మొత్తం ఇప్పటి వరకు చేసినటువంటి 14 సంవత్సరాలు ఈ 100 రోజుల్లో కూడా కనీసం ఊహకు కూడా అందనటువంటి విధంగా 1,27,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గ్రామాల్లో ప్రతి 50 ఏళ్లకి, పట్టణాల్లో ప్రతి 100 ఏళ్లకి
వాలంటీర్ని నియమించి అన్ని రకాలైనటువంటి సేవలు అందించాం. కార్పొరేషన్కి తొలి బడ్జెట్లోనే కాపు కార్పొరేషన్కి సంబంధించి 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ ద్వారా నిధులు అందించడం జరిగింది. మద్యం దుకాణాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా తీసుకుని పాపం నిరుద్యోగులుంటే 16,000 మందికి ఉద్యోగాలు కల్పించాం. జగనన్న విద్యా దీవెన పథకం కింద ప్రతి వాడికి అయ్యేటువంటి 100% నీలాగా ఇదో ఇంత ఇస్తాము మిగతాది మీరు భరించుకోండి అని చెప్పి పాపం వాళ్ళ విద్య కుంటుపడేటువంటి విధంగా కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ 100% ఇచ్చాం. దానితో పాటు ఈరోజు భోజన ఖర్చులకు సంబంధించి వసతి దీవెన కింద పాకెట్ మనీ అని 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ కుటుంబాలకి వసతికి పేదవాడికి సంబంధించినటువంటి అయ్యేటువంటి ఖర్చుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వసతి భోజన ఖర్చుల కోసం 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా స్కూళ్ల రూపురేఖలు మారిపోయేటువంటి విధంగా నాడు నేడు కింద అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టాం. నాడు నేడు కింద అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని ఈరోజు పిల్లలకు సంబంధించినటువంటి టాయిలెట్ల దగ్గర నుంచి పిల్లలకు సంబంధించినటువంటి ఎన్నడూ ఊహించినటువంటి విధంగా స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి. అదేవిధంగా ఈరోజు తెలుగు సబ్జెక్టుతో పాటు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండాలనేటువంటి ఆలోచన చేశాం. వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో పాపం చిన్నప్పటి నుంచే పిల్లలు ఉండాలనేటువంటి ఆలోచన చేశాం. అదేవిధంగా ప్రజాస్వామ్యం ఆదా చేయాలి, బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి దాంట్లో రివర్స్ టెండరింగ్ సిస్టమ్ని తీసుకొచ్చాం. ఈరోజు గత ప్రభుత్వం హయాంలో అధికారులు ఉన్నటువంటి వాళ్ళకి కాంట్రాక్టర్లు ATM మిషన్లుగా పనిచేశారు. ఆ విధంగా కాకుండా పారదర్శకంగా ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల లోపు అన్ని వర్గాల వారికి దాన్ని పథకం వర్తించాలనేటువంటి ఆలోచనతో వచ్చినా ఆ తర్వాత ఎన్ని లక్షలు ఖర్చైనా సరే పక్కన బెంగళూరు, చెన్నై, మిగతా రాష్ట్రాల్లో చేయించుకున్నా సరే చెప్పినటువంటి మాట ప్రకారం అదేవిధంగా 108, 104 కొత్త వాహనాలు కొనుగోలు చేసి ప్రజలకు అందించడంలో కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈరోజు ప్రభుత్వ రంగ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య రంగం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయడం కానీ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఉద్దానం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కిడ్నీ బాధితుల కోసం ఇబ్బంది లేకుండా ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయడం కానీ వైఎస్ఆర్ కంటి వెలుగు కింద ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం కానీ 7 ITDAలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటుకు నిర్ణయం కానీ విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని చేయడం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలో కిడ్నీ ఆసుపత్రులు కానీ పాడేరు, విజయనగరం అదేవిధంగా పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాలల ఏర్పాటు కానీ అనేక రకాలైనటువంటివి తీసుకొచ్చాం. పారదర్శకమైనటువంటి పాలన అందించాం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి 27% IR జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ విలీనానికి ఈరోజు కేబినెట్ ఆమోదం తీసుకుని 58 నుంచి 60 ఏళ్లకు వయసు పెంచి ఎక్కడా కూడా ఈరోజు వాళ్ళు ఇబ్బందులు పడకుండా వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. స్పందన అర్జీలు వస్తే వాటిని ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతి మంగళవారం కూడా స్పందన అర్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారే స్వయంగా సమీక్షించేటువంటి ఒక వ్యవస్థని తీసుకురావడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి 1,150 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్కి కడపలో శంకుస్థాపన, ఈరోజు దాని గురించి పట్టించుకోకుండా దాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన. పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఈరోజు 4 కొత్త ఎయిర్పోర్ట్లు తీసుకురావడం కానీ 4 పోర్టులు తీసుకురావడం కానీ ఎక్కడా కూడా మనం వేసినటువంటి అడుగులు ఈరోజు సత్ఫలితాలు ఇస్తే పాపం చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం నిలిస్తే నా ఘనత అని సంకలు గుద్దుకుంటున్నాడు. పెట్టుబడులు వస్తే నా ఘనత అని చెప్పి సంకలు గుద్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో 11,158 సచివాలయాలు, 3,768 పట్టణాల్లో సంబంధించినటువంటి వార్డు సచివాలయాలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మన హయాంలో అమలయ్యేదానికి దాదాపుగా వాటికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. కాబట్టి పూర్తి స్థాయిలో ఏ విధంగా రైతులను ఆదుకున్నాం, ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచామనేటువంటి దాని మీద స్పష్టత ఉంది. ప్రతి ఒక్క దాని మీద కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకొని ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విధాల అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చివరిగా 2 విషయాలు మాత్రం చెప్పాల్సినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు అనేటువంటి మాట ఆ జీవోలు జగన్ గారి చెవుకు చుట్టండి అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి చెవుకు కాదు చుట్టాల్సింది. నీ సెక్యూరిటీ కన్నా అనుమతిస్తే ప్రజలని సూపర్ 6 మీద నువ్వేదైతే వాగ్దానాలు చేశావో అవి నీకు అంటించి గాడిద మీద ఊరేగించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. జగన్మోహన్ రెడ్డి గారి చెవులకు కాదు నువ్వు చుట్టాల్సింది. నిన్ను జనాలు సూపర్ 6 హామీల్లో భద్రతా వలయం నుంచి బయటకు వచ్చి మీరు ఏది అడిగినా సరే మీకు స్వేచ్ఛ స్వతంత్రం ఉందంటే ఏం అడగరు. ఆ సూపర్ 6 స్టిక్కర్లు అంటించి గాడిదల మీద ఊరేగించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి
మేము చెప్పేది ఈరోజు నువ్వు అమరావతి గురించి మాట్లాడావు. అమరావతి గురించి మాట్లాడితే ఏం చెప్పావు? నోటికి తాళం వేయాలంట. ఏమనుకుంటున్నావు? ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎందుకు నువ్వు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్తున్నావు? ఎందుకు సంయమనం కోల్పోతున్నావు? ఇదిగో ఆధారాలు. వరద నీటితో మునిగినటువంటి అమరావతి ఇది వాస్తవమా కాదా? కొన్ని పచ్చ మీడియా మొదటి రోజు చెప్పింది అమరావతి ఏమీ లేదు, సేఫ్గా ఉందేనని. అమరావతి మునిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇంకా దాని గురించి మాట్లాడలేదు. అదేమంటే ఏమంటాడు? అమరావతి ఏమి తిరుపతి మునగదా, విశాఖపట్నం మునగదా, హైదరాబాద్ మునగదా అని మాట్లాడుతున్నావు తప్ప నీ నోటికుండా అమరావతి సేఫు, అమరావతికి వరదలు రావు, అమరావతిలో నీరు నిలవదని చెప్పి మాట్లాడి రాయించుకున్నటువంటి పత్రికల్లోనే ఈరోజు అమరావతి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అంటే దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఎవరి నోటికి తాళం వేయాలి? ఎవరి నోటికుండా ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు నోటికి తాళం వేయాలన్నా? రోజుకొక మాట మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు చెప్తాడు కదా, నోటికి కాదు చంద్రబాబు తాళం వేయాల్సింది. నీకు గనక నువ్వు చెప్తావు నేను తుఫాన్లు ఆపేస్తాను, ఏది వరదలను ఆపేస్తాను, ఏది ఉధృతంరాని నా దగ్గర టెక్నాలజీ ఉందని, నీకు చేత అయితే ఆకాశానికి తాళం వేయి, లేదా కృష్ణాకి సంబంధించినటువంటి ఆ కృష్ణా నదికి తాళం వేయి. అంతే తప్ప వరదలు రాకుండా నువ్వు ఈరోజు మాట్లాడేటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి సంబంధించి వాస్తవమైనటువంటి విషయం. ఎందుకు నీకు అమరావతి పేరు చెప్తే అంత కోపం వస్తుంది పాపం? ఏంది నీకు అమరావతికి సంబంధించి మిగతా అన్నీ మునిగిపోయాయి, అన్నీ మునిగిపోవాలని కోరుకున్నట్టుగా మాట్లాడుతున్నావు? ఎందుకు నీలో ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే జనాలకు వాస్తవం తెలిసిపోతుంది. అమరావతిలో నువ్వు చెప్పినటువంటివన్నీ కట్టుకథలు, కబుర్లు, అబద్ధాలు, వాస్తవం కాదనేటువంటి విషయం బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని తట్టుకునేటువంటి శక్తి లేక, ఆ సంయమనం పాటించలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. కాబట్టి సిగ్గు శరము ఏమీ లేకుండా ఈ 100 రోజులకు సంబంధించి నువ్వు ఇచ్చినటువంటిది ఏదైతే ఉందో ప్రజలు ఖచ్చితంగా నీకు రాబోయేటువంటి రోజుల్లో గుణపాఠం చెప్తారు. నువ్వు ఈ 100 రోజుల పరిపాలనలో నువ్వు ఇచ్చినటువంటి కాగితాన్ని మేము ఏ విధంగా భావిస్తున్నామంటే సూపర్ 6కి మంగళపాఠంలో తొలిమెట్టుగా ఈరోజు ఏదైతే వాటి ప్రస్తావన లేకుండా, వాటి గురించి మాట్లాడకుండా, వాటి ఊసే లేకుండా ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి దాన్ని భావిస్తున్నావు. తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లిస్తారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వు 100 రోజులు ఇచ్చినటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తాం. నీ పాలనలో ఉన్నటువంటి లోపాలన్నీ ఎత్తి చూపిస్తాం. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. మేం చెప్పేది మా స్టాండ్ గురించి మాట్లాడే ముందు ఈరోజు మా స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా స్టాండ్ ఏముండదు. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చినప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటాం. ఈరోజు మేము చెప్పేది నువ్వు మునిగిపోతుందనేటువంటి విషయం మీద నీకెందుకు అంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది? ఎందుకంత అయోచితంగా అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు? దానికి సమాధానం చెప్పను. నువ్వు పెట్టుకుంటున్నావు అమరావతి ఇక్కడ, అయ్యా అమరావతిలో నీళ్లు వచ్చాయంటే దానికి నీ కోపం ఎందుకు వస్తుంది? దానికి ఎందుకు నోడక తాళం వేస్తానంటున్నావు? అదేం వాస్తవ రూపం వాస్తవమే కదా. పోనీ కాదు అని చెప్పు నీ నోటితో. నీళ్లు వస్తాయంటే తాళం వేస్తామంటే నీళ్లు వచ్చింది, ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసింది నీ తప్పు కాదు. దాని గురించి మాట్లాడినది మాత్రం తప్పు. అది